ఈరోజు నేను ఆ, ఇంకొక ఇంకొక అంటే మనం ఇంకొక టైప్ ఆఫ్ వెహికల్స్ కూడా పవన్ శ్రీనివాస్ గారు ఏదైతే అడిగారో విలేజ్ సెగ్మెంట్ కి సంబంధించి అది కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. కాకపోతే అది ఢిల్లీలో కాదు, కాంటాక్ట్ వేరే దగ్గర ఉంది. దాన్ని అయితే ఆ బైక్ అంటే మీరు అడిగినటువంటి లో సెగ్మెంట్ మోడల్లో మనకి ఒక లీడ్ అయితే దొరికింది. అదొక అప్డేట్ అండి. తర్వాత మనం ఒక హోమ్ ఆటోమేషన్ కి సంబంధించి అంటే మీరు గమనించే ఉంటారు. హోమ్ ఆటోమేషన్ ఏంటంటే మనం రిమోట్ ద్వారా ఫోన్ లో యాప్ ద్వారా కానీ రిమోట్ ద్వారా కానీ మన ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, తర్వాత ఈ ఏసీ కానీ ఇవన్నీ కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ అవకాశం ఉంటుంది వీటిని మార్కెట్ చేయడానికంటే ఒకటి వచ్చేటప్పటికేనేమో చాలా మంది పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఎన్ఆర్ఐస్ గా ఉంటా ఉంటారు. సో వాళ్ళ పై ఫ్లోర్ లోనో ఎక్కడన్నా లైట్స్ ఇవన్నీ వేసి ఆపటం అనేది, తర్వాత మెయిన్ డోర్ లాక్ చేస్తుందా లేదా అనేది చూసుకోవటం, అన్ని కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఇది మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఖమ్మం కానీ మంచిర్యాలలో కానివ్వండి, లేకపోతే గుంటూరు, విజయవాడ, వైజాగ్ లో కొంత విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్ లో కూడా ఏంటంటే ఈ హోమ్ ఆటోమేషన్ చేయడానికి, అదేవిధంగా హై రైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదు జనరల్ గా ఎవరన్నా కొద్దిగా హైఫై లైఫ్ స్టైల్లో ఉండి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా ఇంటికి హోమ్ ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే కనుక అదొక బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందండి. సో అది రేపు పొద్దున్న మీటింగ్ ఉంది. ఈరోజు కలవడానికి ట్రై చేశాను కానీ టైం పర్మిట్ అవ్వలేదు. తర్వాత వచ్చేటప్పటికేనేమో ఎలక్ట్రానిక్స్, ఈ గార్మెంట్స్ సంబంధించి కూడా రేపటికి పోస్ట్ పోన్ అయిందండి. తర్వాత ఇంకొక ఈవీ ఛార్జింగ్ బిజినెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హైవేల్లో మనకి సంబంధించినటువంటి అంటే మనం రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ గా ఉన్నాం కాబట్టి మనకి ఏదైనా హైవేల్లో ఏదైనా హైవే ఫేసింగ్ ల్యాండ్ ఉంటే కనుక ఆ ల్యాండ్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వాళ్ళు కూడా బుధవారం కానీ మంగళవారం కానీ వాళ్ళు అమరావతి వస్తున్నారు. వాళ్ళని ఆఫీస్ కి ఇన్వైట్ చేయడం జరిగింది బుధవారాలు, లేదంటే వాళ్ళతో మళ్ళీ వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. దాంతో పాటుగా ఏంటంటే హైవేలో ల్యాండే కాకుండా సిటీలో ఎక్కడన్నా ల్యాండ్ కానీ ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ ఉంటే కనుక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో అది లీడ్ ని మనం జనరేట్ చేసినందుకు మనకి మార్కెటింగ్ మనకి కమిషన్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వీసెస్ తీసుకొచ్చేటప్పుడు మనం ఒక నార్మల్ అసోసియేట్ అంటే ఒక మార్కెటింగ్ చేసుకుంటే కూడా మనకి డబ్బులు ఏ రకంగా వస్తాయి అనేది ఒకటి వర్కౌట్ చేసుకుంటూ, అంటే సింపుల్ గా ఇప్పుడు మీరు పిఎం సూర్య గారు మనం చేస్తున్నప్పుడు మీ నుంచే చాలా లీడ్స్ వచ్చాయి. ఏమైనా పిఎం కుసుమ్ యోజన అంటే పొలాల్లో మోటార్లు పెట్టుకోవాలంటే కానీ, లేకపోతే పొలాలకి ఫెన్సింగ్ కి సంబంధించి సోలార్ కావాలని కానీ, లేకపోతే కొంతమంది సీసీ క్యామ్స్ ఆపరేట్ చేయడానికి సోలార్ సపోర్ట్ ఉండే విధంగా సిస్టమ్స్ అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ మన అసోసియేట్స్ నుంచి వచ్చేటువంటి ఎంక్వైరీస్. నాకు సార్ సిఏ సర్వీసెస్ గురించి ఆయనకి ఎదురైనటువంటి ఒక ఇబ్బంది నుంచి మనం బిజినెస్ ఆపర్చునిటీని చూస్తాం. సో అదే విధంగా మిమ్మల్ని ఎవరన్నా ఒక బిజినెస్ లీడ్ అడిగినప్పుడు ఆ లీడ్ ద్వారా మనం అమౌంట్ ఏ రకంగా జనరేట్ చేసుకుంటాం అనేది ఒకటి. అదే విధంగా ఒక పొటెన్షియాలిటీ అంటే మీకు సంబంధించిన డాక్టర్స్ కో లేకపోతే బిజినెస్ పీపుల్ కో ఎవరికన్నా ఒక కమర్షియల్ ప్లేస్ ఉండి దాంట్లో ఈవీ ఛార్జింగ్ పెట్టుకుంటే గనక వాళ్ళకి ఒక డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆపర్చునిటీ మనం చెప్పినప్పుడు ఏంటంటే దాని నుంచి కూడా మనం మార్కెటింగ్ కమిషన్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఈ సర్వీస్ ఒకటి ఇంపార్టెంట్ గా, అంటే ఖాళీ ల్యాండ్ ఉన్నా బిల్డింగ్ ఉన్నా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే ఆ లీడ్ మనం జనరేట్ చేసినప్పుడు మనకి అమౌంట్, ఇప్పుడు ఎలా అయితే మీరు సోలార్ లీడ్ జనరేట్ చేసి దాని నుంచి అప్లికేషన్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నామో అది ఉంటుంది. తర్వాత రేపటికి వచ్చేటప్పటికే మరింత అప్డేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా పవన్ శ్రీనివాస్ గారు అడిగిన దాని గురించి అంటే చాలా అంటే ఆ సెగ్మెంట్ లో వచ్చేటప్పటికే మనకి టీవీఎస్ లో అటువంటి సెగ్మెంట్ ఉంది, కానీ అవన్నీ ఏంటంటే దాదాపుగా ఒక 75,000-80,000 లో ఉన్నాయి. సో అది కాకుండా మనం ఇంకొద్దిగా లో సెగ్మెంట్ లో తీసుకురావటం అంటే పవన్ శ్రీనివాస్ గారు అడిగిన ఏంటంటే ఈ విలేజెస్ లో, రూరల్ లో పాత టీవీఎస్ మోడల్లో టీవీఎస్ ఏదో అంటున్నాను. ఏ మోడల్ సార్ పవన్ శ్రీనివాస్ గారు? ఎక్సెల్
టీవీఎస్ ఎక్సెల్ మోడల్ లాంటిది, అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత రేపు వచ్చినప్పటికే ఒకటి రెండు సర్వీసెస్ మనం ఇక్కడ నుంచి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్న టైం ఢిల్లీ మీ అందరికి తెలుసు, అన్ని కూడా చాలా దూరం ఉంటాయి. సో ఒకరిని ఇద్దరిని కలిసేటప్పటికే టైం అంతా కిల్ అయిపోతుంది. అంతా ట్రావెల్ లోనే ఎక్కువ టైం గడిచిపోతాం. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేకపోతాం, వాళ్ళ షెడ్యూల్ ఏదమ్మా అనుకుని ఇలా అవడం వలన ఎక్కువ మందిని కలవలేకపోయినా, అయినప్పటికీ కూడా ఏంటంటే మంచి సర్వీసెస్ ని మనం మీరు చేయదగేవి, తర్వాత మీరు ఎవరికైనా రిఫర్ చేయదగేవి మనం ఆన్బోర్డ్ చేయడానికి సార్ అయితే అంటే మాట్లాడటానికి కుదరట్లేదు కానీ, బట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ సీరియస్ గా ఇచ్చి ఇది ఎలా అయినా కూడా ఇది కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. సో దాని మీద ఉన్నామండి. సరే, తర్వాత మరీ ముఖ్యంగా ఈ రోజు మనకి ఒక బిగ్ డే. సో ఇవాళ మనం రియల్ హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా ఫార్మసీ, రియల్ ఫార్మసీ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మనందరికీ మనమే శుభాకాంక్షలు చెప్పుకుంటాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఆ సర్వీసెస్ అన్ని కూడా మీ ఏరియాలో కూడా ఫాస్ట్ గా రావాలి అంటే సార్ చెప్పినట్టు ఏంటంటే మనం నెట్వర్క్ చేసుకోగలిగినప్పుడే అవన్నీ కూడా మనకి ఉపయోగం ఉంటుంది. సో ఒక బిజినెస్ ని మనం మీ ఏరియాలో స్టార్ట్ చేయాలన్నా, లేదు ఒక ఫ్రాంచైజీకి బాధ్యత అప్పచెప్పి చేయాలన్నా కూడా ఏంటంటే అక్కడ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్ కానీ ఎవరికైనా కూడా కొద్దిగా ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా టీం గ్రో చేసుకుంటారని చెప్పి మరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న ప్రతి క్షణాన్ని కూడా, ప్రతి ఒక్క నిమిషాన్ని ఉపయోగించుకుంటూ మా అందరి కోసం మీరు చేస్తున్న తపన హ్యాండ్సప్ సార్. ఎందుకంటే లాభం మాది, సంస్థ కొంత లాభపడ్డప్పుడు కూడా ఎక్కువ లాభపడేది అసోసియేట్స్, తర్వాత ఫ్రాంచైజ్ ఓనర్స్. ఎవరైతే ఈ ఈవీ బైకుల కోసం తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలోనే ప్రత్యేకత చూపించాలనే తపన పడుతున్న మన శ్రీనివాస నాయుడు గారు కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు ఒక చిన్న మాట సార్, ఒక చిన్న మాట మీ అందరికి. ఈ రోజు నేను ఒక 5-6 కంట్రీస్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ నేను కలిశానండి. అతని పేరు విష్ణు చౌదరి. సో అతనికి మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటేనే నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది బంధువులు ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఏదైనా చేసుకోవాలనుకుంటే కూడా మనకి గైడ్ చేయడానికి ఒక్క నిమిషం. సో మనకి ఎవరన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసుకోవాలన్నా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ని డీల్ చేయాలన్నా కూడా మనకి చాలా మంచి ప్రొఫెషనల్ ఛానల్ ఒకటి దొరికిందండి. వాళ్ళతో కూడా మన కాన్సెప్ట్ లోకి ఇన్వాల్వ్ కావడానికి వాళ్ళని ఇన్వైట్ చేశాను. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందో, మీరు ఎంతమందికి బలంగా చెప్పగలుగుతున్నారో తెలియదు కానివ్వండి. అతనికి ఒకసారి కాన్సెప్ట్ నేను మాట్లాడింది కదా తక్కువ టైం, ఒక 15-20 మినిట్స్ చెప్పాను. చెప్పిన తర్వాత అంటే సార్ పేరు నేను తీసుకోవాలా, ముందు ఇది కాన్సెప్ట్ అని చెప్పాను. ఎవరు డిజైన్ చేశారండి అని చెప్పారు. శ్రీనివాస్ నాయుడు గారు అని చెప్పి గుంటూరులో ఉన్నారండి, ఆయన చేశారండి అని చెప్పిన తర్వాత అతనికి ఏజ్ ఎంత ఉంటుందండి అని చెప్పి అడిగారు. సో ఇలా 60 అండి, మొన్న 60 టర్న్ అయ్యారంటే చెప్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా కాన్సెప్ట్ మీద పెట్టారండి. మీరు అందరూ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఇది చాలా మంచి అంటే ప్లానింగ్ కంపెనీగా పూర్తి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పారు. అంటే మనం ఒక సంవత్సరం నుంచి జూమ్ మీటింగ్ చెప్తున్నప్పుడు కూడా చాలా మందికి రకరకాల అనుమానాలు, సందేహాలు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఒక్క 15-20 నిమిషాలు విన్నటువంటి మనిషి, అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఏదో ఒక ఢిల్లీ స్టేట్ లో తిరిగే అతనో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో తిరిగే అతను కాదు, ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి పర్సన్ అతను కాన్సెప్ట్ ని అంతగా అడ్మైర్ చేశారు, అంతగా అప్రిషియేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత బలంగా ఇది చెప్పగలుగుతాం, ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అనేది ప్యూర్లీ మన మీద ఆధారపడి ఉందండి. సో ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కింద వారికి ఉపయోగపడే ఒక టీవీఎస్ మోడల్ కూడా తీసుకొస్తున్నందుకు, మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు మా జూమ్ మీటింగ్ తరఫున, మన అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఇంకా
కొన్ని రోజులుగా అక్కడే ఉండి కానీ మనకి మంచి బైక్స్, మంచి మోడల్స్ని మనం అందరికి తక్కువ రేట్లో అందించడం కోసం మీ ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు ఆ ప్రయత్నం విజయవంతంగా చేసుకొని వస్తే మీ అందరం కూడా మీ ప్రయత్నాన్ని ఉపయోగించుకొని ముందుకు కదలటం కోసం మనం ఏదైతే కలగంటున్నామో రియల్ భూమిని 2 రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేకత చూపించడం కోసం ఈ బైకులు ఉపయోగపడతాయి అని చెప్పేసి, ఎందుకంటే రియల్ భూమి పేరుతోనే బైకులు మనం తీసుకొస్తున్నాం కాబట్టి అదొక రియల్ భూమి అంటే ఏందని ఒక చర్చకు కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి అంటే రోహిత్ గారికి మరి శ్రీనివాస్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బాదం వెంకటేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సార్ మాట్లాడండి. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంకాలం సార్. అలాగే రియల్ భూమి అధినేత సృష్టికర్త శ్రీనివాస్ నాయుడు గారికి మరియు రోహిత్ గారికి, ఇరు రాష్ట్ర అధ్యక్షులందరికీ శుభ సాయంకాలం సార్. సార్ ఈరోజు మంచి రోజు సార్, శుభమైన రోజు. ఎందుకంటే మనము సామాన్య మానవుడికి ఆరోగ్యం గురించి అందుబాటులో తెచ్చిన నాయుడు గారికి మా రియల్ భూమ్ మంచిర్యాల బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ రోజు మనము గుంటూరు ఆఫీసులో మెయిన్ ఆఫీసులో రియల్ భూమ్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం సార్. అంటే సార్ ఆలోచన విధానం ఏంటంటే ప్రతి సామాన్య మానవుడికి తక్కువ ధరలో ఎక్కువ చికిత్స చేయాలనే ఉద్దేశంతో కొంచెం కళ్ళగంటున్న కళ నెరవేరింది సార్. దానికి ఆ భగవంతుని ఆశీస్సులు సార్కి ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం సార్. 1 కోటి రూపాయలు ఉన్నా కూడా అవి వేస్తే ఆరోగ్యంగా ఉన్నవాడు 1 కోటి రూపాయలతో సమానం అనే ఒక సూచన ఉంది సార్. ఆ విధంగా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి సారు ఈ రోజు గుంటూరులో స్థాపించి, అలాగే మాకు మంచిర్యాలలో కూడా అవకాశం ఇస్తానన్నందుకు సార్కు మా యొక్క అభినందనలు సార్. ఎందుకంటే సార్ మీరు వెళ్ళవేళలా మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా మేము దాన్ని జవదాటం సార్. మీరు ఎప్పుడు మాకు మంచిర్యాలలో మనం ఓపెన్ చేద్దామంటే మేము వెల్కమ్ చేసి దానికి తగిన ఏర్పాటు చేయడానికి మా టీం అంతా సంసిద్ధంగా ఉన్నాం సార్. సార్ ఈరోజు మేము మందమరి ఒక టూర్కి వెళ్ళాం సార్. అక్కడ చర్చి ఫాదర్ సార్ లౌడే రమేష్ అని నెన్నెల మండల ఆర్ఎంపీ డాక్టర్ సార్ అతను పిలిచాడు సార్. అతని దగ్గరికి నేను, సత్యనారాయణ సార్, కిషన్ గారు వెళ్ళాం సార్. మేము వెళ్ళేసరికి అక్కడ 10 మంది ఆల్రెడీ కూర్చుని ఉన్నారు సార్. వాళ్ళు ఎవరంటే ఆర్టీఆర్ అని ఒక సంస్థ, ఒక దాని మీద వాళ్ళు ప్రొడక్ట్ అమ్ముతున్నారు సార్. వాళ్ళు అక్కడ ఆ చర్చిలో మేము పోయినాక పరిచయం ఇప్పించారు, కూర్చున్నాం సార్. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పారు సార్. ఆ ఆనంద్ అని ఫాస్టర్ సార్ అతనికి మన రియల్ భూమి గురించి కాన్సెప్ట్, మన బిజినెస్, మన యొక్క అది మొత్తం చెప్పినప్పుడు సార్ నిజంగా వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే దానికి ఉదాహరణ చెప్పుకుంటూ మేము ఈ రోజు మన మెడికల్ క్యాంప్, మన హెల్త్ సెంటర్ దాని వీడియోలు చూపించాం సార్. మా నాయుడు గారి ఆలోచన ఏంటంటే ప్రతి సామాన్య మానవునికి ఆరోగ్యం చెందాలి సార్. మనం బీదవాళ్ళము. మన సార్ ఏంటంటే బీదవాడు చనిపోవద్దు, ధనికుడుగా చనిపోవాలి. ఆశ్చర్యం వేరు సార్. మీరు అక్కడ ఒక అతను లో ఒక నెలనే 6 లక్షలు సంపాదించా నేను, ఒక పెట్టుబడి ఉండా అని చెప్పాడు సార్. మేము మీరు ఒక నెలలో 6 లక్షలు సంపాదించారు, సంవత్సరానికి నెక్స్ట్ మంత్ ఎంత సంపాదించారంటే చెప్పలేకపోతున్నారు సార్. అంటే ఒక నెల 6 లక్షలు సంపాదించారు. ఇదే మా రియల్ భూమిలో కనుక మీరు జాయిన్ అయ్యి మా కాన్సెప్ట్ ని, మా నాయుడు గారు మోడల్ నడిస్తే మీరు సంవత్సరం 10 కోట్లు సంపాదించగలరు అని చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు సార్. ఆశ్చర్యపోయి ఆయన సార్ మాతో ఏం మాట్లాడలేదు. మరి ఈ లోపు ఏమైందంటే ఆంధ్ర మాతో అంతా అయిపోయిన తర్వాత అతని వాళ్ళ కమర్షియల్ ఆర్ఓ పాయింట్ సార్ దానికి పెట్టించుకుంటా అని మనకు అది మన మీటర్ ఇస్తే నేను కావ్య గారి మీద పంపిస్తాను ఎస్టిమేషన్ గురించి. అయిపోయిన తర్వాత సార్ చూద్దాం సార్, మరి నెక్స్ట్ నడుద్దాం మేము పాడరా అని చెప్పారు సార్. అయిపోయిన తర్వాత మేము మందమరి నుంచి మేము జస్ట్ ఆఫీస్కి వచ్చి ఈ లోపలికి పోలేదు సార్. ఆల్రెడీ మనకు ఫోన్ వచ్చేది సార్. అక్కడ ఉన్న ఆనంద్ 10 మందిని జాయిన్ చేశారు మన జూమ్ లో. మన కాన్సెప్ట్ ని మనకు అసిస్టెంట్ మెంబర్స్ గా జాయిన్ అయిపోయారు సార్ 10 మంది. 10 మంది అవుతూ ఈ శ్రీనివాస్ అనే నిజామాబాద్ అతను ఆర్ఎంపీ డాక్టర్ కూడా నేను వెళ్ళినాక నిజామాబాద్ లో అయిన తర్వాత నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి హామీ వెళ్ళిపోయాడు సార్. అంటే మన కాన్సెప్ట్ బలం సార్. అది బలంతో మనం కూడా వాళ్ళకి చెప్పడం విధానంలో కూడా వాళ్ళకు నచ్చాలి సార్. మనం ఏదో వెళ్ళినామా, చెప్పినామా, పోయినామా కాదు సార్. అలాగే మేము ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి రోజు 1-2 ట్రిప్లు కొడుతున్నాం సార్. అసలు రేపు రోజు దగ్గర మీరు ఆ నెట్ లో మన దాంట్లో చూసుకోవాలి సార్. రోజు మినిమం 8 మంది మేము ఆ టీం ద్వారా జాయిన్ చేసుకుంటూ సోలార్లు కూడా సార్ ప్రతి డైలీ 4-5 సోలార్లు కంపల్సరీ చేస్తున్నాం సార్. ఈ రోజు 4 లీడ్స్ వచ్చినాయి, 4 పంపించినాము. అలాగే 4 బ్యాంక్ నుంచి మన మేడం గారు రిసర్చ్ చేస్తే పంపించారు. అది మార్నింగ్ బ్యాంకులలో సబ్మిట్ చేస్తారు సార్.
సారథ్యం నడవడానికి మేము మా సత్యనారాయణ గారు, జాలి కిషన్ గారు, మేము ఇంకా మా టీం అంతా ఇంకా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళంతా నడవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగే మన డివి బేకర్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇలా 3 వచ్చారు, 3 కూడా రెడీ ఉన్నారు సార్. తీసుకుంటాం సార్. దాని మీద కొద్దిగా మాకు 1-2 రోజులు టైం ఇవ్వమని చెప్పారు సార్. మండే వరకు ఇవ్వండి, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మాత్రం ఆ లీడర్షిప్ దొరుకుతుంది అని చెప్పాను సార్. అదేవిధంగా మేము ఇంకా అన్ని విధాల సార్ 99 మన సర్వీసులలో ప్రతిదీ మేము వాళ్ళకి చెప్తున్నాం సార్. ఈరోజు హెల్త్ గురించి చెప్పినప్పుడు సార్ నిజంగా ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు సార్. ఇలాంటి ఇంత మంచి డిజైన్ మేము చూడాలి, నాయుడు సార్ ఎక్కడ ఉంటాడు చెప్పి సార్. మాది గుంటూరు మెయిన్ ఆఫీస్ సార్. ఫస్ట్ మీరు వెల్కమ్ సార్. మీరు తీసుకోవాలి మంచి ఆశయంతో ముందుకెళ్తున్న నాయుడు గారికి మా మంచిర్యాల పంచాయతీ తరఫున ధన్యవాదాలు సార్. ఇది సార్ థ్యాంక్ యూ బాల వెంకటేశ్వర గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీ యొక్క చేసుకోవాలని చెప్పేసి మేము కొంచెం ఇంత ముందు బాగా పనిచేస్తున్నాం, కానీ మేము కొంచెం దీంట్లో వెనకబడ్డట్టు కనపడుతున్నాం. కాబట్టి మేము ఇప్పుడు ఆఫీస్ను కూడా జిల్లా స్థాయిలో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాం, మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా త్వరలో ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం తర్వాత మీతో పాటు పోటీ పడి మీకన్నా ఎక్కువ సాధించాలని చెప్పేసి సోలార్ కానీ ఇంకా ప్రతి ఆ రంగంలో కూడా మీతో పోటీ పడాలని చెప్పేసి మీరు ఎట్లా పనిచేస్తున్నారు, మీ పని విధానం కూడా మేము తెలుసుకొని అట్లా మీకన్నా ఎక్కువ పని చేయాలనే తాపత్రయంతో ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంగడి శ్రీనివాసరావు గారిని మాట్లాడుతూ కూర్చోను. మన కేంద్ర కమిటీ నాయకులు అంగడి శ్రీనివాసరావు గారు. సార్ అంగడి శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అవకాశం సార్ బాలయ్య గారు, సార్ దుర్గం రాజ దుర్గం రాజం గారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు లాసెట్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సభ్యులందరికీ ఈరోజు జూమ్ మీటింగ్ అయిన అసోసియేట్స్ పెద్దలకు మిత్రులకు అందరి నా యొక్క ధన్యవాదాలు. ఈ రీల్ భూమి యొక్క అధినేత అయిన దుర్జ శ్రీనివాసరావు గారికి, ఏపీ తెలంగాణ అధ్యక్షులు గారికి, మరియు ప్రధాన కార్యదర్శి అయిన పంచాల ఆఫీసు బాల వెంకటేష్ గారికి, సత్యనారాయణ గారికి, రోహిత్ గారికి అందరి నాకు ధన్యవాదాలు సార్. ఈరోజు మేము జన్నారంలో ఫ్రాంచైజ్ విషయం మాట్లాడి తర్వాత ఒక 10 మందిని అసోసియేట్ జాయిన్ చేయడం జరిగింది. 2 ఫైల్స్ సోలార్ ఫైల్స్ అప్డేట్ చేసుకున్నాం సార్. ఫైల్స్ పంపలే, రేపు సెండ్ చేస్తాం సార్. ఆదిలాబాద్లో కూడా ఇక్కడ ప్రకాష్ అని చెప్పి, మేసం ప్రకాష్ అని చెప్పి ఆయన అసోసియేట్గా జాయిన్ చేసి ఆయన మూమెంట్ చేసి అక్కడ ఆదిలాబాద్లో డెవలప్ చేద్దాం ఉద్దేశం కూడా మాట్లాడడం సార్. తర్వాత ఏదైతే ఇవాళ ఈ రోజున గుంటూరులో డయాగ్నిస్ట్ అంటారు హెల్త్ కేర్ ఫార్మసీ ఇనాగ్రేషన్ అయిన సందర్భంగా చాలా హ్యాపీగా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ప్రతి వాళ్ళకు కూడా అనుకూలంగా ఈరోజు టెస్టులు పర్పస్లో కూడా చాలా తక్కువ ల్యాబ్ టెస్టులలో చేయించడానికి కూడా చేస్తున్నందుకు గాను
మరియు గుంటూరులో ఈ మంచిర్యాల కూడా ఈ ఒక డయాగ్నోస్టిక్ హెల్త్ సెంటర్ చాలా ఆలోచన నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము దానికి చాలా మా యొక్క ఉమ్మడి జిల్లా ఆదాయం నుంచి చాలా మేము ఆసక్తి తెలుపుతున్నాం సార్. మాకు కూడా ఇక్కడ మంచిర్యాల హెల్త్ సెంటర్ డయాగ్నోస్ పెట్టినట్లయితే డెవలప్మెంట్ కూడా ఇంకా ఎక్కువ ఫీల్డ్ పెంచాలని ఈ యొక్క 99 సర్వీసులలో ఉన్నటువంటి ఏవైతే ఏబిఎం బైక్స్ కానీ లోన్స్ కానీ తర్వాత సోలార్స్ మన ఈ కాబోయే పసుపు వచ్చే మ్యారేజ్ బోర్ సందర్భంగా చాలా వస్తున్నాయి సార్. వాళ్ళు కూడా అబ్బాయి ఒక డీటెయిల్స్ పంపుతున్నారు, మరి అమ్మాయి వాళ్ళు డీటెయిల్స్ పంపుతున్నారు. ఈ విధంగా ఉన్నాయి సార్ అప్డేట్లు. ఇప్పుడు ఈ ఈవీఎం బైక్ గురించి కూడా డీడీలు ఇస్తాను సార్. డీడీ అనేది మరి ఇప్పుడు వెహికల్కు మామూలుగా స్కూటీకి 49,400 నుంచి ఎబో కాస్ట్ ఉన్నాయి. మరి వీళ్ళు డీడీ అనేది ఫుల్ పేమెంట్ ఏమన్నా అవకాశాలు మాకు ఫైనాన్స్ అవకాశాలు ఉన్నాయని ఇక్కడ కస్టమర్లు మళ్ళీ మా జనాల్లో కూడా ఒక డీలర్గా మూవ్మెంట్ చేయడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఈవీఎం బైక్స్ కానీ ఒక రూమ్ అని ఆనేసి చైలింగ్ చేస్తా అన్న ప్రపోజల్ కూడా మేము మూవ్మెంట్ చేస్తున్నాము. ఒక బైక్స్ కూడా ఒక 10 ఉన్నాయి సార్ ఆఫర్లో. మరి ఎంత డీడీ లోన్ అవకాశాలు ఉంటే పంపించే ఏర్పాటు కూడా చేద్దామన్న ఆలోచనలతోటి అప్లై మా ఉన్నటువంటి టీము గోపాల్ గారు, నేను, తర్వాత సత్యం గారు, శ్రీనివాస్ గారు, తర్వాత లక్ష్మణ గారు, మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అరపురి నారాయణ గారు కూర్చొని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, లోన్స్ కూడా ఏదైనా మూవ్మెంట్ చేయాలని డెవలప్మెంట్ ఒక ప్రతి ఒక్క 9 సర్వీసులకు వెళ్ళి కొన్ని సర్వీసులు వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. చాలా కూడా పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. తర్వాత కొంతమంది ఇప్పుడు చర్చి వాళ్ళు ఏమంటారు అంటే మినిస్ట్రీ చర్చిలు మాకున్నాయి, మాకు కూడా మరి ఈ యొక్క సోలార్ కనెక్షన్స్ ఇప్పే సబ్సిడీ అవకాశాలు ఉన్నాయా, లేకుంటే మాకు మేము కూడా ముందుకెళ్ళి తీసుకొని చేద్దామన్న ఆలోచనలు కూడా జరిగింది సార్. ఈరోజు ఈ నా అప్డేట్ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలిపిస్తే ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. దీర్ఘంగా అప్డేట్స్ ఇచ్చారు. అప్డేట్స్ అన్ని కూడా యాజిబుల్ అప్డేట్స్ అండి. మీరు ఇచ్చిన వాటిని మేము సేకరిస్తున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు వికారాబాద్ శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్న కోర్చు సార్. వికారాబాద్ శ్రీనివాస్ గారు నర్సింగ్ గౌడు పినపాక ఇన్ఛార్జ్ నర్సింగ్ గౌడ్ గారు. సార్ వికారాబాద్ శ్రీనివాస్ మాట్లాడచ్చా సార్? మాట్లాడండి సార్. ఓకే సార్, వెలుగు కుటుంబ సభ్యులకు నమస్కారం సార్. ప్రజెంట్ ఆఫీస్ కూర్చొని జూమ్ మీటింగ్ వింటున్నాము ముగ్గురము. అయితే ఈరోజు కూడా 10 మందికి మరి స్పెషల్గా ఫోన్ చేసి కూడా రండి జూమ్ మీటింగ్ అంటే వచ్చారు. ఒక 5గురు మళ్ళీ కొంచెం ఒకరిద్దరు డ్రాప్ అయ్యారు. ఈరోజు మేము అక్కడ మీటింగ్కి రాలేకపోయినాం సార్. మంచి శుభపరిణామం. ఎందుకంటే హెల్త్ పరంగా కూడా మన సర్వీసులు ఒకటొకటి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి సర్వీసులు స్టార్ట్ అవుతాయి. మేము మొబిలైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆల్రెడీ ఈ మీటింగు కండక్ట్ చేసి చెప్పినాము అందరికీ. అదేవిధంగా స్కూటీలు వస్తున్నాయి, ఈవీ బైక్స్. సార్ వెళ్ళిపోయాడు అని చెప్పి సార్ గురించే వెయిటింగు. అంతా మేము కొంచెం మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాం సార్. అందరు చెప్తున్నాము. కొద్ది వరకు కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది, సర్వీసులు లేట్ కావడం. ఈ సోలార్ వచ్చింది కానీ సోలార్ మా ఏరియాలో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. దానివల్ల అది ఇంకా కవర్ అవుతలేదు నా వరకు కూడా. మేము ఆల్రెడీ కంటిన్యూషన్ ఉన్నాం సార్. ప్రతి అప్డేట్ను తీసుకెళ్తున్నా నేను. ఎందుకంటే పిల్లర్గా ఉండి మళ్ళీ పాత రోజులు రావాలి, మళ్ళీ ఒక 50 మంది జూమ్లో తీసుకురావాలని చెప్పి ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళా పాత వాళ్ళందరినీ చేస్తాం సార్, యాక్టివ్ చేస్తాము. కొత్త అప్డేట్స్ ఏంటంటే మాకు ఈ ఈవీ బైక్స్ మీద చాలా మంది కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్. అందుకే దాని గురించి సారు అప్డేట్స్ ఇస్తారు. వచ్చినాకనే అన్నీ ఇచ్చేద్దాం అన్నట్టు వెయిటింగ్ చేస్తున్నాము. మా అప్డేట్స్ ఇవి సార్. ఇక ఫ్రాంచైజీలు అంటే కొద్ది వరకు మాత ఇబ్బందికరంగా ఉంది సార్. అంతా యాక్టివ్గా చూస్తలేరు, కొద్దిగా టైం పట్టవచ్చు. దాన్ని నేను ఇప్పుడు ఏమో అప్డేట్ ఇవ్వనీకే అంటే మాట ఇవ్వనీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను అది ఇవ్వలేకపోతున్నా. ఈ వీక్స్ ఆల్రెడీ నాకు 10 మంది
నాకు కావాలని చెప్పి రాపిచ్చి కూడా పెట్టింది సార్. అడ్వాన్స్లు ఇస్తామంటే కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే అవి వచ్చినాక అన్ని అప్డేట్స్ వచ్చినాక చేద్దామన్నట్టు వెయిట్ చేస్తున్నా. సార్తో కూడా మాట్లాడినా పర్సనల్గా అప్డేట్ ఇస్తామని చెప్పింది సార్. ఇవి సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చరణ్ దాస్ గారు. నమస్తే, రైల్వే అందరూ నమస్కారం అండి. నమస్కారం అండి. అది ఫ్రాంచైజీలు 15 వరకు పెరుగుతున్నాయి కదా అని తెలిసిందండి. ఈ మధ్యలోనే ఒక 2-3 గుంటూరు తీసుకొచ్చి సార్తో మాట్లాడి 2 యాక్టివేషన్ అయ్యేలా చేసాను, ట్రై చేస్తున్నాం సార్. ఇవాళ ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మీ ప్రయత్నం కూడా మీరు చేయండి సార్ చరణ్ దాస్ గారు. సరే సార్, తప్పకుండా సార్. ఈ 15 తారీఖు లోపే మళ్ళీ అప్డేట్ మళ్ళీ ఇస్తాను సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ అండి. A to Z రాంప్రసాద్ గారు. సార్ A to Z రాంప్రసాద్ గారు. సార్ కూడా బిజీలో ఉన్నట్టున్నారు. సార్ భాస్కర్ రావు గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. అన్నగారు, మన రూప్సెట్ శ్రీనివాసరావు గారికి మరి అట్లాగే రోజు సార్కి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు హెల్త్ సర్వీస్ మీద మనకి ఓపెనింగ్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అట్లాగే మనకు ఇక్కడ రూమ్ కూడా ఓపెనింగ్ అయింది కాబట్టి అందరూ అసోసియేట్లు తప్పనిసరిగా రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ సర్వీసులు మొత్తం మనకి సార్ ఈవీ బైక్స్ ఇవన్నీ తీసుకొచ్చినందుకు అలాగే అందరికీ అభినందనలు సార్. రోహిత్ సారు మనకి ఎంతో కష్టపడి ఢిల్లీలో ప్రయాణం చేస్తున్నాడు సార్. ప్రతి ఒక్కరూ ఈవీ బైక్స్ కొనుక్కోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ కూడా ఎందుకంటే మన దూప్శెట్టి శ్రీనివాసరావు గారు ఒక యంత్రంలో పనిచేస్తున్నాడు సార్. అతను సారు ప్రతిరోజు మనం గ్రూప్ గ్రో చేసుకోమని ప్రతి ఒక్కరు చెప్తున్నాం. అయినా కొంతమంది వినడం లేదు. అందులో కొంతమంది చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మరి వాళ్ళకి ఎప్పుడు ఏ రోజు వస్తుందో తెలియదు సార్ రియల్ భూమికి రావడానికి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు మోటివేట్ అవుతుంది సార్ వాళ్ళు. మేము కూడా కంపల్సరీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కొత్తగూడెం నుంచి కానీ మణిపూర్ నుంచి కానీ ప్రతిరోజు చేస్తున్నాం ఫోన్లో. అయినా కూడా ఇవాళ వస్తాం రేపు వస్తాం అని అంటున్నారు కానీ మరి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. ప్రతి ఒక్కరికి ఆ దేవుడే మరి వాళ్ళని పంపించాలి సార్ వాళ్ళని. ఇది సార్ నా యొక్క అప్డేట్. థ్యాంక్ యూ సార్. బంధన్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. గౌరు సంతోష్ కుమార్ గారు. గౌరు సంతోష్ కుమార్ గారు అండి. కటిక రాంబాబు గారు. సార్ అందరికి నమస్కారం సార్. సార్ ఈ రోజు కొంచెం అప్డేట్స్ అయితే ఏం లేదు సార్. ఇక్కడ మన మీటింగ్ హడావుడిగా మొత్తం అక్కడ పోవటం జరిగింది. ఈ రోజు పెద్దగా ఏం తిరగలే. రేపు ఇస్తలే సార్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బుద్ధారపు శ్రీనివాస్ గారు. బుద్ధారపు శ్రీనివాస్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. తమ్ముడు లేకుండా సార్, మా తమ్ముడు పెళ్ళి ఉండే. ఓకే సార్, ఈ ఊరు వచ్చాను సార్. ఒక 2 days సార్. మాకు 4 months వచ్చేసి సార్ స్కూల్ ఒకటి 3 సార్. రేపు ఒక్క 2 సార్ మీకు అప్డేట్ ఇస్తా సార్. మొత్తం వచ్చాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మిశ్రం ప్రకాష్ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నేను ఈరోజు కొత్తగా మంచిర్యాల నుంచి మొత్తం జంగు సార్ అనేసి ఇన్వైట్ వచ్చింది సార్. కాకపోతే తనకు నెట్వర్క్ ఇష్యూ వల్ల తను జూమ్కి వచ్చిండు ఫస్ట్లో. ఇప్పుడు తను జర్నీలో ఉన్నాడంట సార్. అయితే తనకు వచ్చిండు కానీ మళ్ళీ మాట్లాడతానని సార్. మనకి 2 members అయితే అటెండ్ అయ్యారు సార్ ఈరోజు. ఓకే అండి. ఇష్యూ వలన తనకి ఇది వర్క్ ఉండడం వల్ల మళ్ళీ నేను వీడియోస్ పంపండి నేను చూస్తాననేసి అన్నారు సార్. వాళ్ళు అంతా ఓకే ఉన్నారు సార్. కాన్సెప్ట్ అయితే బాగుంది అనేసి అన్నారు. రేపు మాట్లాడతానని చెప్పారు సార్. ఈరోజు అప్డేట్ అయితే ఇది ఉన్నా సార్. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు. మణి లక్ష్మి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి.
సార్ చెప్పండి సార్. సార్ ఓకే ఓకే, అనుమానం ఉంది సార్. సార్ చెప్పండి. ఏమీ లేదు సార్, ఇప్పుడు నేను వచ్చేసి ఒక టీమ్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తికి నేను ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ నేను ఇంట్రడ్యూస్ ఉన్నాను అతనికి. అతను ఫ్రాంచైజీ హెడ్ గా అతను కాబట్టి సేల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ టీం ద్వారా? సేల్స్ లో మీకు 5% వస్తుంది. లైన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఫ్రాంచైజీ ఓనర్ గా అతనికి ప్రపోజల్ ఓకే సార్, అదే చెప్తాను సార్. సర్వీస్ తీసుకోవడానికి అతనికి నేనే ఒక ఫ్రాంచైజీ ఇప్పిస్తున్నా మన ద్వారా. అవును ఓకేనండి. ఫ్రాంచైజ్ అంటే రియల్ భూమి మండల ఫ్రాంచైజా లేకపోతే సర్వీస్ కాన్షియస్ లెవెల్ సార్? హలో హలో చెప్పండి. ఏ ఫ్రాంచైజ్ అండి మీరు చెప్పేది? మన కంపెనీ ఫ్రాంచైజా? అవునండి, సర్వీస్ కంపెనీ ఫ్రాంచైజ్ అయితే మీకు 50,000 రూపాయలు డబ్బులు వస్తాయి. 10% బిజినెస్ లో మన కంపెనీ ఉన్నంత కాలం, అతను ఉన్నంత కాలం 10% బిజినెస్ అతను చేసిన వ్యాపారం నుంచి ఆ మండలం నుంచి వచ్చే మీకు బిజినెస్ 10% వస్తుందండి. అదేవిధంగా మీకు సార్ మీరు పై లెవెల్ ఉన్నారు కాబట్టి మీ పై లెవెల్ ఉన్న బిజినెస్ మీకు వచ్చే కమిషన్ కూడా మీకు వస్తుంది సార్. ఓకే ఓకే సార్. మన గుంటూరు వచ్చి కలవాలా సార్ హెడ్ ఆఫీస్కి వచ్చి? అవసరం లేదండి, మీరు డబ్బులు ఫోన్పే ద్వారా కానీ లేకపోతే మనకు అకౌంట్ ఉంటుంది, అకౌంట్లో ఆర్టీజీఎస్ ద్వారా కానీ పంపించండి. పంపించినప్పుడు మీకు ఆ మండలం రిజర్వ్ చేస్తారు. మీకు 2 లక్షలు మండలానికి ఇప్పిస్తే మీకు 50,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా 10% మీకు అంటే 10% మీకు ఆ వ్యాపారంలో ఆ మండలంలో జరిగే వ్యాపారం నుంచి మీకు ఆదాయం వస్తుందండి లైఫ్ లాంగ్. మీరు ఉదయం పూట వీలున్నప్పుడు శ్రీనివాస నాయుడు గారికి ఫోన్ చేయండి. నెంబర్ లేకపోతే నాకు ఫోన్ చేసినా నేను పెడతాను. మీకు లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసినా మన వాళ్ళు ఎవరన్నా పై ఉన్నాడు వాళ్ళైనా మీకు నెంబర్ ఇస్తారు. వినపడుతుందండి? సార్ A to Z రాంప్రసాద్ గారు. జాడి కిషన్ గారు. జాడి కిషన్ గారు. కదిరి మల్లయ్య గారు. సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. నారాయణ స్వామి హరిపురి. సత్యనారాయణ గారు అడ్మిట్ చేసుకోండి. రాశెట్టి సత్యనారాయణ గారు. బుద్ధారపు శ్రీనివాస్ గారు లేరా? సార్ రియల్మీ RMP. సార్ S దామోదర్ గారు. బాలేమయ్య గారు. సార్ బాలేమయ్య గారు. ఓకే సార్. లాస్ట్ అప్డేట్స్ ని మా శ్రీనివాస నాయుడు గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికి మరోసారి నమస్కారం అండి. ఈరోజు ఫ్రాంచైజీ ఫోను నాకు ఉదయం కూడా ఒకటి ఆదిలాబాద్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా చెప్పాము. నెక్స్ట్ కర్నూలు నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ గారు అడిగారండి, మీరు ఒకసారి ఆఫీస్కి తీసుకొని వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదండి, ఆఫీస్కి తీసుకొని రండి, వాళ్ళతో క్లియర్గా మనం డిస్కస్ చేసి వాళ్ళు చేయగలరా లేదా అన్న దాని మీదే మనం చేసే పని అయితే వాళ్ళకి ఇద్దామండి. ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళకి ఇచ్చే ఆశతోటి వచ్చే కంటే ఒక ఆశయంతో వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆశతోటి రావద్దని కూడా మనవండి ఎవరైనా కూడా. ఎందుకంటే ఇది
సర్వీస్ ఇస్తా మనం డబ్బులు సంపాదించుకునేది, ఏదో లక్షలు కాదు కోట్లు సంపాదించుకునేది. అటువంటిప్పుడు పని చేసి కష్టపడి పని చేద్దాం అనుకున్న వాళ్ళకి మనం అవకాశం ఇద్దాం. లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వద్దండి. ఇక్కడ కంపెనీకి వాళ్ళు ఇచ్చే ఇది ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చే సర్వీసు, వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమే మనకు ముఖ్యం. కాబట్టి ఆ రకంగా చేసేవాళ్ళని మీరు కూడా సెలెక్ట్ చేయండి. లేకపోతే దయచేసి ఎవరిని కూడా మీకు నచ్చన మీకు ఒకవేళ ప్రాథమికంగా మీరు వాళ్ళని కనుక ఎస్ఎస్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడిస్తే నేను వాళ్ళతోటి క్లియర్గా మాట్లాడిన తర్వాత మాత్రమే మనం ఫ్రాంచైజ్ ఇవ్వటం జరుగుతుందండి. ఎందుకంటే మన ఫ్యామిలీ అనుకోనే మనం మాట్లాడతాం ప్రతిదీ కూడా. వాళ్ళు దానిలో లేరు. ఏదో అంటే నేను ఇప్పటికి చాలా మందిని మనం గమనించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది, పేటెంటెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అదే రకంగా మనం అమెజాన్ కంటే తక్కువ రేట్లో ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఏ సర్వీస్ అయినా కూడా మనతో పోటీ పడటానికి దరిదాపుల్లో కూడా లేకుండా ఉండటానికి ఆ రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో యోధులు కావాలి, కానీ ఏమి చేయకుండా నిర్లిప్తతోటి ఏదో రోజు కాలక్షేపం చేసుకుంటా తిరిగే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లీడర్స్గా కాదండి, వాళ్ళు ఖచ్చితంగా ఫాలోవర్స్గా మిగిలిపోతారు. కాబట్టి అట్లా కాకుండా ఎవరైతే పనిచేసి నేను ఈరోజు ఇది చేశానని చెప్పే ఇది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళే సక్సెస్ అవుతారు. అంటే మనం రోజు అడుగుతున్నాం దీని గురించి ఒక 10 నిమిషాలు ట్రై చేసినా కూడా అది మన ఒక ఇష్యూ కింద మనం ప్రజెంట్ చేసుకోవటానికి ఉంటుంది. ఆ ఇది కూడా లేనప్పుడు ఏం చేయొచ్చు? కనీసం టీం అన్నా ఫామ్ చేసుకుంటే ఆ టీం కింద పనిచేస్తుంటే కూడా నా టీం ఎంత ఉంది, నా కింద వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు టీంనన్నా గ్రో చేసుకోండి, మీరన్నా టీంను గ్రో చేసుకోవటానికన్నా కష్టపడండి. అదే ఆటోమేటిక్గా మీకు సంపదను సృష్టించుద్ది. కాబట్టి ఈరోజు మనం ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఒక 3 సర్వీసుల్ని మనం ప్రారంభం చేసుకున్నాం. డాక్టర్ది కానీ, అది ఫార్మసీ కానీ, ల్యాబ్ సర్వీసెస్ కానీ, మీ అందరి సహకారంతో మనం ఈ ప్రయత్నాన్ని మనం సక్సెస్ చేసుకున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి ప్రయత్నంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు బంధం శ్రీనివాస్ గారికి మీరందరూ కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవాళ మీరు అంటే నిర్ణయించి కూడా బాగా టైడ్ అయి ఉన్నారు. ఓపెనింగ్ అంశం కాబట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం అదే ప్రముఖులందరూ ఆహ్వానించడంలో చాలా టైడ్ అయి ఉన్నప్పటికీ కూడా మీరు సుదీర్ఘంగా సర్వీసులని అప్డేట్స్ని మాకు అందజేసినందుకు, మమ్మల్ని అది లక్షాధికారులు కోటీశ్వరులుగా సంపాదించుకోవడం కోసం ప్రతి క్షణం మీరు తిప్పలబడుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంకెవరైనా అప్డేట్స్ ఇవ్వాల్సిన ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. చెప్పండి లక్ష్మణ సార్. అయితే సార్ నాకు సందేశం సార్, ఏం లేదు సార్. చాలా మంది వచ్చినటువంటి మార్కెటింగ్ లో ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇస్తారు సార్. అయితే మన దగ్గర ప్రొడక్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అందువలన కొంతమంది వచ్చి కూడా ఏమో మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ మాట్లాడతాం అనేసి వెళ్తున్నారేమో అని నా డౌట్ సార్. ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేది నా సందేశం, కేవలం నా సందేశమే సార్. ఓకే అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన ఇంట్రడక్షన్ కాకుండా రియల్ భూమి సభ్యులు చాలా మంది అప్డేట్ ఇవ్వడం అయితే చాలా మంచిగా ఉన్నది సార్. అంటే ఎవరు పని చేస్తున్నారు ఏంటనేది చాలా మంచిది. సో దానికన్నా ముందు కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ ని మనము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళని అట్రాక్షన్ చేయాలి. అంటే మనలో ఉన్నటువంటి మన కాన్సెప్ట్ రియల్ భూమికి సంబంధించింది ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి నాకు సందేశం. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాం. కానీ ముందుగా ఏంటంటే సభ్యులు తక్కువగా ఉండటం వల్ల ఈ లోపల కొన్ని అప్డేట్స్ తెలుసుకొని ఆ తర్వాత మన కాన్సెప్ట్ రూపశిల్పి శ్రీనివాసరాయుడు గారితో మన సర్వీసుల్ని తెలియజేస్తున్నామని మీరు చెప్పే దాంట్లో అక్షరాల సత్యం అండి. కొత్త వాళ్ళకి ఏంటంటే ఏదేదో మాట్లాడుకుంటే ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి వెంటనే వెళ్తారుగా. కాకపోతే
అయితే సార్ నా సందేశం ఏం లేదు సార్. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళను చాలా మంది నెట్వర్క్ లీడర్లే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇన్కమ్ ఉందా లేదనేది ఫస్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించేది. నేను కూడా ఫస్ట్ 2 times నాకు పంపారు సార్ వాడు మన ఆదిలాబాద్ నుంచి. అయితే నేను వినలేదు సార్. ఒక 2 days అయితే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నారు సార్ వాళ్ళు కూడా. జూమ్ 2 days నేను అటెండ్ అవ్వలేదు సార్. తర్వాత ఇలా ఉంది బాగుంది అని అంటే సో టైం ఉండే దానికి సంబంధించింది పీడిఎఫ్ కూడా ఉంటే బాగుంటుంది సార్. సో మనం ఈ విధంగా తీస్తే బాగుంటుంది అనేసి ఉంటే కూడా క్లియర్ కట్ గా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపుతారు సార్. నెట్వర్క్ లీడర్లు ఏంటంటే సార్ చేయడానికి డబ్బు ఉంది, నెట్వర్క్ లో దమ్ము ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్, ఇంత మంచి ఇన్కమ్ సోర్స్ ఎక్కడ నేనైతే వినలేదు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను సార్. చాలా నెట్వర్క్ లీడర్లు చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు సార్ మన దాంట్లో. చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే నా యొక్క సందేశం ఇది సార్. ఓకే సార్, మీకు సమాధానం శ్రీనివాస నాయుడు గారు చెప్తారు సార్. ఫస్ట్ ఎవరు సార్ ఎవరు స్టార్ట్ చేశారు? అన్మ్యూట్ చేస్తాం సార్. సార్ మాట్లాడండి సార్. సార్ శ్రీనివాస నాయుడు గారు మాట్లాడండి సార్. మీట్ చేసుకున్నాం సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరూ ఒకటండి, అసలు మన ఈ బిజినెస్ సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలన్న దాని మీద ఫస్ట్ మీకు ఇచ్చే సూచన సలహాలండి. దయచేసి అందరూ ఒకసారి శ్రద్ధగా వింటే 100% సక్సెస్ అవుతారు. నేను ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1,35,000 మంది కావటానికి గల కారణం మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అందరికి కూడా సబ్జెక్ట్ అర్థమవుద్ది, అందరికి కూడా డెప్త్ కి మనం వెళ్తాం. కానీ చేయాల్సిన పని ఏంటి, మీరు ఎవరైతే జాయిన్ చేయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియోస్ని చూపించండి, మన కంపెనీ గురించి చెప్పండి. మన ISO సర్టిఫైడ్ కంపెనీ, ఇక్కడ ఎవరు కూడా ₹1 పెట్టక్కర్లేదు. రూపాయి పెట్టకుండానే మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది కేవలం మనం ఇచ్చే డేటాతోటే. కంపెనీనే వాళ్ళకి జూమ్ మీటింగ్లో ట్రైనింగ్ కానీ, మీటింగ్లో ట్రైనింగ్ కానీ, అదే రకంగా రోజు మన సోషల్ మీడియాలో మనం ఇచ్చే మీ అప్డేట్స్ని ఖచ్చితంగా చూసినప్పుడు ఎటువంటి సలహా ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. మీకు మీరే సెల్ఫ్గా ఇది కావచ్చు. ఫస్ట్ మీరు పరిచయం చేసినప్పుడు వెంటనే మన కంపెనీ గురించి చెప్పాలి, కొన్ని వీడియోస్ వాళ్ళకి చూపించాలి. చూపించినప్పుడు మాత్రమే వాళ్ళు మీ పట్ల ఫస్ట్ నమ్మకంతో ఉంటారు. అట్లా కాకుండా వచ్చేసి ఏదో మనం చెప్పేసి ఏదో చేసినప్పుడు ఖచ్చితంగా రాదండి. అదేవిధంగా రోజు ప్లాన్ ప్రజెంటేషన్ అని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ మీరు realboom.in అనేది మన సైట్ అండి. అదే రకంగా రీల్ బూమ్ ఇండియా అనేది మన యూట్యూబ్ ఛానల్. దాంట్లో కనుక మీరు వెళ్ళిపోతే మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ఏందన్నది బిజినెస్ ప్లాన్ కూడా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి వాటి అన్నిటినీ ఫస్ట్ మీరు 1-10 సార్లు మీరు స్టడీ చేసుకోవాలి. రెండు వచ్చేసేసి మీరు కూడా 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటట్టు తయారైనప్పుడు మాత్రమే మనం బయట చెప్పాలి. లేకుండా ఏదో రకంగా మనం ఏదో పనిచేసేటప్పుడు అట్లా కాదు ఇది. ఎందుకంటే అక్కడ డబ్బులు పెడతాడు కాబట్టి శ్రద్ధ ఉంటుంది, అక్కడ డబ్బులు పెట్టట్లా కాబట్టి శ్రద్ధ ఉండదు. కాబట్టి డబ్బులు ఎట్లా వస్తాయి అన్న దానికి మన దగ్గర 99 రకాల సర్వీసులు ఉన్నాయి. వాటిని గురించి వివరించాలి. ప్లస్ మన దానిలో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వింటా ఉంటే మనం పెట్టే అప్డేట్స్ చూస్తూ ఉంటే అతను కూడా ఇన్స్పైర్ అయ్యి అతనిలో కూడా ఒక ఎడ్యుకేట్ కావటానికి ట్రై చేస్తాడు. అన్ని కంపెనీలకు ఉన్న సిస్టమ్ వేరు, ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్ వేరు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని కంపెనీ గురించి వీడియోస్ ఉన్నాయి, చెప్పేసి చేసేది కాదు, రోజు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేయొచ్చు. ఇంకొకటి మన రాజం గారు ఎవరో మాట్లాడారు మనకి ఆదిలాబాద్ వైపు నుంచి. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని తను చెప్పడం, మీకున్న పర్సనల్ లో
మీ దగ్గర ఉన్న మెటీరియల్ పంపించండి. ఫస్ట్ చూసారా అని అడగండి. చూసామంటే టిక్కులు పడతాయి. దాని తర్వాత వెంటనే ఇటువంటి మంచి కంపెనీ ₹1 పెట్టుబడి పెట్టే పని లేదు, మనం చేసుకోవటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, మన దరిద్రం పోవటానికి మనం మినిమం ప్రయత్నం చేద్దామా లేదా అని చెప్పేసి కాస్త కఠినంగానే మీకు తెలిసిన వాళ్ళైతే అడగండి. ఎప్పుడైతే మనం ఇవాళ ప్రపంచం నడుస్తుంది డేటా మీద, అటువంటి డేటా అందరికీ ఉంది. చేసే దానిలో కూడా చేయకుండా ఊరికే ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫలితం అయితే రాదండి. ఖచ్చితంగా మీరు మీ టీంని గ్రో చేసుకోవాలి. ఆ టీంలో మనకు అవసరం లేకపోవచ్చు, మన ఆక్షేపం చేస్తే గడపవచ్చు. దాంట్లో ఆకలి అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని కూడా దేశానికి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి ఖచ్చితంగా చూస్తాడు. ఇక్కడ అది కూడా చేయకుండా మనం అప్పుడు ఏంటంటే ఏం చేయలేం. జూమ్ మీటింగ్ అంటే మనం తీసుకురాలేం, అది అనేక రకాలైన కారణాలు. కానీ వాట్సాప్లోనైనా మన వాళ్ళకి మన ప్లాన్ ప్రజెంట్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న సర్వీసులు అన్నిటిని మనం ఖచ్చితంగా షేర్. చూసిన వాళ్ళతో మాట్లాడండి, చూడని వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం. మీరు పంపించినప్పుడు మీ మాట మీద గౌరవం ఉంచి వాళ్ళు చూశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉన్నట్టు. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అండి, చిన్న చిన్న ఇది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, మనం బాగు చేయడానికి ఉన్న మార్గాలు ఇవి. ఇంకా మనం ఇది కాకుండా ఏది మాట్లాడుకున్నా ఏంటంటే ఖచ్చితంగా మీ టీం లీడర్ కానీ ఇచ్చే సర్వీస్ కానీ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ దీన్ని కూడా మనం వాడుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామండి. కాబట్టి ప్రతి వాళ్ళ సర్వీస్ను వాడుకోండి, మీరు ఎడ్యుకేట్ కండి. ఖాళీ టైంలో మనం ఏదేదో చేసే బదులు 1 గంటన్నా మినిమం పెట్టేటట్టయితే 100% సక్సెస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ మీకు సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకెళ్ళి భావిస్తూ, ఇంకా ఎవరైనా మాట్లాడవలసిన వాళ్ళు ఉంటే త్వరగా మాట్లాడితే ఈ సెక్షన్ని క్లోజ్ చేసుకుందామండి. రేపు సాధ్యమైనంత ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. రేపు సాటర్డే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. అదే రకంగా చాలా అప్డేట్స్ ఉంటాయి. ఈ రకంగా మనం తెలుసుకుందాన్ని 10 మంది తెలియజేయటం ద్వారా ఒక్కళ్ళు కూడా మీతో మింగిలేనప్పుడు, మీతో కలిసి పనిచేయడానికి ఉన్నప్పుడు ఆ పనిచేసే వ్యక్తి 10 పనిచేసే వాళ్ళు కూడా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అట్లనే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, కరీంనగర్ జిల్లా వాళ్ళు, ఇంకా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఎవరైతే కమిటీలు వేశారో వాళ్ళ కమిటీ నెంబర్లు మొత్తం కూడా మాకు తెలియజేయమని చెప్పండి. మేము ఆఫీస్ ద్వారా కానీ స్వయంగా కానీ వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరినీ మన జూమ్ మీటింగ్లోకి వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. మంచిర్యాలలో మన ఆఫీస్లో టైపిస్ట్ని మనం మన జూమ్ తరపున, అంటే మన శ్రీనివాస నాయుడు గారి తరపున, మన రియల్ భూమి తరపున నియమించడం జరిగిందండి. వారికి కూడా నెంబర్లు ఇవ్వండి. వారు ఫోన్లు చేసి కావాలని చెప్పేసి ఆహ్వానిస్తారు. ఎందుకంటే మనం అక్కడ మన మనిషి, రియల్ భూమి మనిషి, మన కంపెనీ కాబట్టి వారికి కూడా మన పని కల్పించాల్సిన పద్ధతి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ముఖ్య అక్కడ ఉన్న ఆఫీస్ ద్వారా చేస్తున్నామండి. అదే వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడారు. ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నాం సార్. మినిమం 100 మందికి 50 చేస్తున్నాము. కానీ అంటే ఇంకా దానికి తీవ్రమైన మనం చేస్తాం సార్. అలా